నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం గురించి అనేక వార్తలు వస్తూ ఉన్నాయి। అలాగే దానికి సంబంధించి కొన్ని కీలకమైన వార్తలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాం చూడండి। చాలా వరకు మనం చూసుకుంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు అమెరికా యుద్ధంలో చేరడానికి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నట్లయితే ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది। మరోవైపు అమెరికా మనం చూసుకుంటే 2 వారాల్లోగా మేము యుద్ధంలోకి వస్తామని చెప్పి ట్రంప్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి। మరోవైపు అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది। ఇరాన్ జాతీయ భద్రతా మండలి యుద్ధంలో ఎవరైనా సరే మూడవ పక్షం జోక్యం చేసుకుంటే వెంటనే మేము వారిపైన కూడా దాడి చేస్తామని చెప్పి యుద్ధంలో మూడవ దేశం జోక్యం చేసుకుంటే మేము వేరే వ్యూహాన్ని ఉపయోగిస్తామని చెప్పి ఇరాన్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంది। ఇజ్రాయిల్ కూడా అదే తరహాలో వార్నింగ్లు ఇస్తూ ఉన్నాయి। ఈ వార్నింగ్ల నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయన్నమాట। ఇరు దేశాలు కాల్పుల విరమణ చేయండి, దయచేసి ఈ ప్రాంతంలో శాంతి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలను కోరుతూ ఉన్నాయి। ఒకవేళ అమెరికా యుద్ధంలోకి వస్తే కానీ రష్యా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది। అమెరికా ఇరాన్ పైన సైనిక చర్యకు పాల్పడితే కానీ అది పెను ప్రమాదానికి దారితీస్తూ ఉందని చెప్పి రష్యా హెచ్చరిస్తూ ఉంది। మరోవైపు చైనా కూడా మనం చూసుకుంటే ఇరాన్ కు ఆయుధాలు పంపిస్తూ ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి। మరోవైపు జర్మనీ అమెరికా నుంచి ఇజ్రాయిల్ కు ఆయుధాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి। ఎటువంటి వార్తలు వచ్చినా గానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు। ఎందుకంటే గానీ భారతదేశానికి అవతల యుద్ధం జరుగుతూ ఉంది, కువైట్ దేశానికి అవతల యుద్ధం జరుగుతూ ఉంది। మనకు తిరిగే విమానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అరేబియా సముద్రం మీద అయితే మన ఇండియాకు చేరుకుంటాయన్నమాట। ఎవరు భయపడవలసిన అవసరం లేదు। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।